జిల్లాలో 970 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆశా వర్కర్ల వ్యవస్థ 2009 నుంచి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి ఆరోగ్య సమస్యల కోసం పట్టించుకుంటున్న మా ఆశా వర్కర్లకి ఆరోగ్య సమస్య, ఉద్యోగ భద్రత దిక్కులేదు. అందుకే మీరు ఆలోచించండి అని చెప్పేసి గతం నుంచి మనం పోరాటం చేస్తా ఉన్నాం. 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్ పనిచేస్తుంటే, పోరాటం చేస్తుంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. గొడవ చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు, ముట్టడి చేసినప్పుడు, నీ సంగతి చూస్తామన్నప్పుడు కుక్కకు బొక్కేసినట్టు 500, 2000, 1500, 1200 వేస్తున్నారు తప్ప ఈ రోజు ఈ దేశంలో 8 గంటలు పనిచేస్తున్న కార్మికుడు పనిచేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పేసి డాక్టర్ అక్రాయిడ్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు తిరిగి కనీస వేతనం ఇవ్వాలి. ఓ పనిచేసే కార్మికుడు బతకాలంటే నీళ్లు తాగాలి, ఇవాళ శ్రమ కావాలంటే పౌష్టికారం కావాలి, ఇవాళ కష్టపడి పనిచేయాలంటే ఇవాళ ఎనర్జీ కావాలి. కాబట్టి ఆ పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి 12 సంవత్సరాల క్రితమే నిర్ణయం చేశారు. ఆశా వర్కర్లకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ఆ ప్రవేశపెట్టే బడ్జెట్లో 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం సరిపడా నిధులు కేటాయించాలనేసి కోరుతూ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలని మేము నిర్ణయం చేశాం. ఈ నిర్ణయంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అందుకని ఇక్కడ మేము ఉదయం నుండి ధర్నా చేయడం జరిగింది. మా డిమాండ్స్ అన్నిటినీ కూడా తెలియజేశాం. మా మంత్రి గారికి సంబంధించిన పిఏ గారు శ్రీధర్ గారు కూడా బయటకు రావడం జరిగింది. మా ధర్నా వద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత వినతిపత్రం ఇచ్చాం. డిమాండ్స్ అన్నిటినీ కూడా వారికి తెలియజేశాం. తెలియజేసిన అనంతరం మా వైపు నుండి మేము అడిగింది ఏంటంటే, మరి సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి, ఏ ఒక్కటి పరిష్కారం కావట్లేదు. అనేక సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం ఆశాలం, ఈ పారితోషికాలు పెంచట్లేదు, ఫిక్స్డ్ వేతనం చేయట్లేదు, ఏ ఒక్కటి పరిష్కారం చేయట్లేదు. అందుకని మంత్రి గారు మాతో సమావేశం నిర్వహించాలి. సమావేశం నిర్వహించి మా డిమాండ్స్ అన్నిటినీ కూడా పరిశీలించి మాకు పరిష్కారం చేయాలి. దానికోసం మాకు ఒక జాయింట్ మీటింగు మాకు ఏర్పాటు చేయాలనేసి మేము అడగడం జరిగింది. అందుకని మంత్రి గారు పిఏ గారు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని వాళ్ళు వచ్చిన నిర్ణయాన్ని మాకు కూడా తెలియజేశారు. మాకు తెలియజేసింది ఏంటంటే, ఈరోజు ధర్నా జరిగింది, మేము మంత్రి గారు మేము మాట్లాడుకున్నాం, ఒక 2 రోజుల్లో ఎప్పుడు సమావేశం పెడతాం, ఎప్పుడు పిలుస్తాం అనేది ఒక 2 రోజుల్లో పిలుస్తాం, మిమ్మల్ని పిలిచి తప్పకుండా మాట్లాడతాం, ఇవన్నీ కూడా పరిశీలించాలనే ఆలోచనతో మంత్రి గారు ఉన్నారు అనేసి పిఏ గారు చెప్పారు. అందుకని మంత్రి గారికి, ఎందుకంటే మంత్రి గారు మాకు గతంలో కూడా మా వినతి పత్రాన్ని తీసుకున్నారు. మంత్రి గారు కొత్తగా వచ్చిన వెంటనే తీసుకోవడమే కాదు, గంట సేపు మాకు సమయం ఇచ్చారు. మా డిమాండ్స్ అన్నిటిని కూడా పరిశీలించారు. ఈ మంత్రి గారు పరిశీలించిన తర్వాతనే ఆ రోజు మాకు చెప్పారు, మీకు ఇప్పటిదాకా 20 ఏళ్ళైన రిజిస్టర్స్ లేవా, అరే రిజిస్టర్స్ లేకుండా ఇంత బాధపడుతున్నారా, అందుకని నేను రిజిస్టర్స్ ఇస్తాననేసి హామీ ఇచ్చారు. మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మాకు రిజిస్టర్లు కూడా వెంటనే ఇచ్చారు. అందుకని మంత్రి గారు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుందనే నమ్మకం మాకుంది. అందుకని ఈరోజు కూడా మేము ధర్నా చేసిన సందర్భంగా మా విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకొని 2 రోజుల్లో పిలిచి మాట్లాడతామనేసి అంగీకరించినందుకు దామోదర రాజనరసింహ గారికి ప్రత్యేకంగా మా ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సమావేశం నిర్వహించాలని, మా కోరికలన్నీ కూడా విని తొందరగా పరిష్కారం చేయాలని, ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ గవర్నమెంట్కు మెమరాండాలు కానీ సమస్యలు చెప్పడం కోసం ప్రయత్నం చేసినాము.
ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేనందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులందరి దగ్గర ఎమ్మెల్యేలందరి దగ్గర కూడా నిర్ణయం చేసింది ఏంటంటే సిఐటి మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఇట్లా కూర్చుంటే అయ్యడానికి అవకాశం లేదు. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ సెక్షన్లన్న ఆశా వర్గాల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు పెంచాలన్న ఉద్దేశంతో ఈరోజు మంత్రి దామోదర్ ఇంటి ముంగట మనం ఈరోజు కూర్చోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది, తెలంగాణ రాకముందు కూడా అదే పరిస్థితి ఉంది తప్ప మన బతుకులు మారే పరిస్థితి మాత్రం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ మన అందరు పర్మనెంట్ అందరు చేస్తామని చెప్పిండు, వాడు పోయిండు, ఇంకోటి వచ్చిండు. బిడ్డ కేసీఆర్ ఏంటో మీ ఫామ్ హౌస్ లకు వస్తున్నాడు రేవంత్ రెడ్డి. టెంట్ లో ఎక్కడైతే టెంట్ కూర్చున్నామో మనం అందరం కూడా అక్కడ కూర్చున్న సందర్భంగా మీ అందరికి ఆశా వర్గాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు పెంచుతాని మనం చెప్పిండు, మనకు అందరికీ చెప్పిండు. మనం ఆశతోటి అందరి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి ఓట్లు వేసాం, కానీ ఒక్కడి కూడా మాట్లాడే పరిస్థితి మాత్రం అసెంబ్లీ లేదు. నువ్వు ఇంత తిన్నావు, వాడు చేసిన దొంగ, వాడు దొంగలు చేసిండు. కేసీఆర్ ప్రభుత్వంలో దొంగలు అయ్యారు, మంత్రులంతా దోసుకున్నారు. కానీ వచ్చి కూడా నాకు ఆశా వర్గాల జీతం పెంచాలి కదా, మాట్లాడాలి కదా, కానీ అసెంబ్లీలో ఎవ్వడు మాట్లాడే పరిస్థితి మాత్రము ఈ రోజు లేదు. మన ఓట్ల ద్వారా గెలిచి వీళ్ళంతా మన ఓట్లయితే గెలిచిన వాళ్ళంతా ఈ రోజు ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచుకుంటారు తప్ప ఈరోజు కార్మికులకు సంబంధించిన వేతనాలు పెంచలేని దౌర్భాగ్య పరిస్థితులు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే బిడ్డ ఏడునో కేసీఆర్ చెప్తున్నాడు అన్నాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి బిడ్డను వేడునో చెప్పేమి వస్తామని అంటున్నాము. ఈ రోజు కరెక్ట్ రాకపోయిందనుకో, దామోదర్ ఇంటి దగ్గర మనకు పర్మిషన్ రాకపోయినా ఇక్కడ పోలీసులు ఎంతో మంది పెట్టినా మన గొంతు నొక్కేది తప్ప మన బాధలు ఎవరు పరిష్కరించే పరిస్థితి మాత్రం ఈరోజు లేదు. కాబట్టి అందులో భాగంగానే దామోదర్ రాజలక్ష్మి ఇంటికి వచ్చినాము. సమస్య పరిష్కారం అయితే చెయ్యండి, లేకపోతే ఇంటికి గ్యారంటీ వస్తాము, ఇంట్లోకి వస్తాము, మాకు గ్యారంటీలకు 18,000 వేతనం పెంచండి అని మనం అడుగుతా ఉన్నాం.